స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు. వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మీకు తెలుసు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త శ్రీనివాస రామానుజన్ గారి జీవిత విశేషాలు కొన్నింటిని తెలుసుకుందాం. మిగిలిన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లండ్ ఆహ్వానించారు. 1914లో రామానుజన్ లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ హార్టీతో కలిసి అనేక కొత్త గణిత ఆవిష్కరణలు చేశారు. హార్టీ రామానుజన్ సంఖ్య ద 1729 నంబర్. రామానుజన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు హార్టీ ఆయన్ను చూడడానికి వెళ్లారు. హార్టీ తాను వచ్చిన టాక్సీ నంబర్ 1729 చాలా నిస్తేజమైన డల్ సంఖ్య అనన్నారు. దానికి రామానుజన్ వెంటనే, కాదు హార్టీ, అది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 వేరు ఘనాల క్యూబ్స్ మొత్తంగా 2 విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అది అని చెప్పారు. 1729 ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1729 ఈక్వల్ టు 1729. 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈక్వల్ టు 729 ప్లస్ 1000 ఈక్వల్ టు 1729. దీనిని హార్టీ రామానుజన్ సంఖ్య అని పిలుస్తారు. గౌరవాలు మరియు విజయాలు. 1918లో లండన్లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీలో ఫెలోగా ఎంపికైన 2వ భారతీయుడిగా మరియు అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. అనంత శ్రేణులు, ఇన్ఫైనైట్ సిరీస్, సంఖ్యా సిద్ధాంతం, నంబర్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్స్ వంటి అంశాలలో ఆయన కృషి గణనీయం. చివరి రోజులు, లాస్ట్ డేస్. ఇంగ్లండ్లోని చలి వాతావరణం, సరైన ఆహారం దొరకకపోవడం వల్ల రామానుజన్ ఆరోగ్యం దెబ్బతింది. క్షయవ్యాధి సోకిందని భావిస్తారు. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే పడక మీదే ఉండి గణితాన్ని సాధించేవారు. దురదృష్టవశాత్తు 1920 ఏప్రిల్ 26న కేవలం 32 చిన్న వయసులోనే ఈ గణిత మేధావి కన్నుమూశారు. గొప్పతనం. ఆయన తన జీవితకాలంలో దాదాపు 3900 గణిత ఫలితాలను సంకలనం చేశారు. ఆయన గౌరవార్థం ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 22ను భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవం, నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటారు. రామానుజన్ జీవితం ప్రతిభకు పేదరిక మట్టు కాదు అని నిరూపించే ఒక గొప్ప ఉదాహరణ. ఈ వార్త గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వార్తలో కలుసుకుందాం.